తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ వైద్య కళాశాలలను ఆరోగ్య సంరక్షణ సేవలను ప్రైవేటీకరించాలని రాష్ట్ర మంత్రివర్గం చేసిన ప్రతిపాదనను సత్వరమే వెనక్కి తీసుకోవాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. కడప నగరంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగా మంజూరైన వైద్య కళాశాలల నిర్మాణాన్ని నిర్వహణను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పులివెందుల మెడికల్ కాలేజీలో 50 సీట్లు భర్తీ చేసేందుకు గత ఏడాది ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చినా కూటమి ప్రభుత్వం తిరస్కరించడం చేతకానితనానికి నిదర్శనమని అన్నారు. వైద్య విద్యను అభ్యసించే విద్యార్థుల అవసరాలకు తగినట్లుగా వైద్య కళాశాలలో సీట్లు పెంచేందుకు జాతీయ వైద్య మండలిపై ఒత్తిడి తేవాలని అన్నారు. సెప్టెంబర్ 4వ తేదీన జరిగినటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 10 మెడికల్ కళాశాలలని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్వహించాలని నిర్ణయం చేశారు. ఈ నిర్ణయం కారణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య విద్యను అభ్యసించేటువంటి విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు రోగులకు అందేటువంటి వైద్యం కూడా తీవ్ర ప్రమాదంలో పడేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం చాలా ప్రమాదకరమైంది. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ వ్యక్తులకి మెడికల్ కళాశాలను కట్టబెట్టాలనే దుర్బుద్ధి ఈ నిర్ణయం వెనుక స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాయలసీమ ప్రాంత వాసి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మొదటగా రాయలసీమలోని ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల మెడికల్ కళాశాలని ప్రైవేటుగా చేస్తున్నానని చెప్పి మొదటి దశలో ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. వీటితో పాటు మిగిలిన 6 మెడికల్ కళాశాలను కూడా రెండో దశలో ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆస్తులేమో భూములేమో ప్రభుత్వాన్ని, నిర్వహణ ఏమో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం అన్యాయం. కాబట్టి గతంలో ఏ పద్ధతి అయితే ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్వహించే విధానం కొనసాగుతుందో అదే విధానంలో ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కళాశాలను కొనసాగించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని కారణంగా రానున్న కాలంలో ప్రజలకు వైద్యం దూరమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. హాస్పిటల్లో డబ్బులు చెల్లించి వైద్యం కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడే గతంలో జరిగినటువంటి ఎన్ఎంసీ పరిశీలనలో వరంగల్లోని ఫాదర్ కొలంబో కళాశాలలో అనుమతుల కోసం పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని దాన్ని అనుమతిని రద్దు చేశారు. ఈ రీత్యా చూసినప్పుడు ప్రైవేట్ కాలేజీల నిర్వహణ అంత క్షేమకరం కాదు. కాబట్టి తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అందుకోసం మేము చెప్తున్నది ఏంటంటే ప్రాధాన్యత కలిగిన సర్టిఫికేట్ల ఆధారంగా సీట్ల కేటాయింపు జరగాలని, దానికి విరుద్ధంగా విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 44ని రద్దు చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ 2 అంశాలు, ఒకటి పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి, రెండోది ఎన్సీసీలో అప్రాధాన్యతకు కలిగినటువంటి సీట్ల కేటాయింపు విధానాన్ని అనుసరిస్తూ విడుదల చేసిన జీవో నెంబర్ 44ను రద్దు చేయాలని చెప్పి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. జీఎస్టీ పేరుతో ప్రజలను బీజేపీ ప్రభుత్వం లూటీ చేస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో జీఎస్టీ వల్ల ప్రజలు ఇబ్బంది పడతారని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని ఆపరేషన్ కగార్ పేరుతో అడ్డు తొలగిస్తున్నారని ఆరోపించారు. ఏపీలో ఉన్న అన్ని పార్టీలు మోదీకి దాసోహమయ్యాయని, దేశంలో బీజేపీతో కలిసి పనిచేసిన పార్టీలు అంతమవుతున్నాయని అన్నారు. రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయి, అంతర్జాతీయ కూడా పనిచేశారు. అంటే సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ప్రజాసేవ చేసినటువంటి సుధాకర్ గారి పేరు గుర్తుండే పద్ధతుల్లో కర్నూలులో ఆయన చేసిన ఉద్యమాలు, నడవడిక ఇవన్నీ గుర్తుండే పద్ధతుల్లో చిరస్థాయిగా గుర్తుండే విధంగా ఒక జ్ఞాపిక విధానాన్ని కావాలని అడిగాం. అది ముఖ్యమంత్రిని కూడా విజ్ఞప్తి చేశాం. ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు మాట్లాడాం. తప్పనిసరిగా కర్నూలులో సుధాకర్ గారి స్మారకార్థం ఒక ఖచ్చితమైనటువంటి పద్ధతుల్లో చేయమని కోరతాం. అది సరే. ఈరోజు నిన్ననే జీఎస్టీ సడలింపు చేశారు. మేము మొట్టమొదటి చెప్తున్నాం, జీఎస్టీ ప్రజానీకాన్ని లూటీ చేస్తూ ఉంది. 9 ఏళ్లుగా దాదాపు 400 లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీ ద్వారా వసూలు చేసింది. ఆ డబ్బులంతా పేదవాళ్ళదే, కార్పొరేట్ కంపెనీస్ నుంచి చేయలే. కార్పొరేట్ కంపెనీస్కి వాళ్ళకేమో తగ్గించింది ట్యాక్స్ 33% నుంచి 22%. ఇక్కడేమో 5% నుంచి 18%, 28% పెంచింది. ఆ విధంగా 9 ఏళ్ల పాటు దోపిడీ చేసినటువంటి పద్ధతిని చూసి అవన్నీ మన రాష్ట్రానికి రీఎంబర్స్మెంట్ ఏంటో జీఎస్టీ దాని నిర్మాణం మార్పులు రావాలా. దానికి 30% ఆఫ్ ది రిప్రజెంటేటివ్స్ కేంద్ర వాళ్ళలో నామినేట్ చేస్తారు. మిగతా 60% వివిధ రాష్ట్రాలు ఉంటారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే దాన్ని 60% వ్యతిరేకించాలి. సమస్య వస్తూ ఉంది. నక్సల్ ఫ్రీ అనేటువంటి మాట నిన్న కూడా ఉంది.
అంటే ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఇతర హోమ్ తర్వాత ఇట్లానే ఉంటాయి. ఈ విషయంలో నక్సలైట్ మీరు చంపచ్చేమో కానీ నక్సలైట్ చంపడానికి మీ చేత కాదు, తల కింద పెట్టి కాళ్ళు పైకి అంటే ఉద్దేశం ఆయన చంపాలి కాదు. అంత బెదిరించి ట్రైబల్స్ బయట తరివేస్తే ఆ బయట తరివేసేటువంటి ఖాళీ అయిపోతే అడవులు మొత్తం కూడా సంపన్నంగా ఇవ్వచ్చు. నల్లమల అడవిలో ది బీర్స్ కంపెనీ కూడా ఒకసారి ఆ విధంగా ఇప్పుడు ఫారిన్లో ఉన్నాడే అతనికి జ్యువెలరీ వ్యాపారస్తుడు అతనికి ఇచ్చారు. వస్తే నేనే పోయినా అక్కడికి ఆ మిషన్ పక్కన కొట్టి వచ్చాం. అంటే ఈ అడవి సంపద మొత్తం అప్పుకి చంపేస్తున్నాం. అంటే అది గిరిజనాలు ఉండకూడదు. గిరిజనాలు అనుకున్నారంటే నక్సలైట్ని చంపేసేయాలి. ఆ ప్రకారం చేస్తున్నారు. దానిపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. విశాఖ బీచ్ లో ప్రారంభించిన ఫుడ్ ఫెస్టివల్ కు ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చిందని ఎంపీ శ్రీభరత్ అన్నారు. వీఎంఆర్డీఏ పార్క్ వెనుక ఖాళీ స్థలంలో వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ ను పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ పర్యాటక రంగం ఓపెన్ పాలసీల ద్వారా అభివృద్ది చెందుతుందని అన్నారు. పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ మాట్లాడుతూ విశాఖపట్నం అంటేనే పర్యాటకమని, అందుకే సీఎం చంద్రబాబు ఈ నగరానికి అంత ప్రాముఖ్యం ఇస్తున్నారని అన్నారు. విశాఖలో కొత్త హోటళ్లు, రిసార్ట్స్ వస్తున్నాయని అన్నారు. ఇకపై విశాఖపట్నంలో ప్రతి నెల ఒక ఈవెంట్ నిర్వహిస్తామని, జనవరిలో వైజాగ్ భీమిలి ఉత్సవాలు ఉంటాయని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలియజేశారు. ఇవాళ విశాఖపట్నంలో వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభించడం జరిగింది. గత కొన్ని రోజులుగా దీని ప్లానింగ్ జరుగుతూ ఉండగా ఇక్కడ ఆర్గనైజర్స్ కూడా ఏంటంటే ఎట్లా ఉండబోతుంది స్పందన అని ఆలోచిస్తే మీడియా మిత్రులు, ఇప్పుడు కొత్త కాలంలో ఇప్పుడు సోషల్ మీడియా మిత్రులు కూడా ఈ ఇన్స్టాగ్రామ్ పేజెస్ అందరూ కూడా చాలా బాగా మార్కెటింగ్ చేశారు. విపరీతమైన స్పందన. అసలు బయట రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఎందుకు అని మేము ఆలోచిస్తుంటే ఈ ఒక్క ఫెస్టివల్ వల్ల ఎంత బ్లాక్ అయిపోయింది అంటే విశాఖపట్నంలో ఉన్న వాసులు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కొత్త అనుభవాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇదొక మంచి మెసేజ్ ప్రభుత్వానికి, ప్రత్యేకంగా టూరిజం డిపార్ట్మెంట్కి. మీరు ఇచ్చిన ఈ ప్రోత్సాహం వల్ల ఇంకా మరిన్ని ఈవెంట్స్ పెట్టాలనే ఆలోచనతో గవర్నమెంట్ ఇవాళ ఆలోచిస్తుంది. అండ్ ఇవాళ ఫెస్టివల్స్ అనేది 1 రోజు, 2 రోజులు, 3 రోజులు వచ్చి వెళ్తాయి. అది ఒక యాన్యువల్ ప్రోగ్రాము లేకపోతే బయాన్యువల్ ప్రోగ్రాములు చేయడం అనేది ఒకవైపు అయితే, శాశ్వతంగా ఇక్కడ టూరిజం ఫెసిలిటీస్ డెవలప్ చేయడము, ఇక్కడ నుంచి ఇంకెక్కువ క్రూజులు ఒరిజినేట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయ్యి ఇక్కడ క్రూజ్ ఎక్కి ఇంకో ప్రాంతం వెళ్ళి చూడటమే కాదు, క్రూజ్ ఇక్కడ ముగించి విశాఖపట్నంలో ఇక్కడ ప్రాంతం అంతా చూడాలనే ఉద్దేశంతో కూడా చేయాలనే ఆలోచనతో మేము ఇక్కడ పనిచేస్తున్నాము. ఇంటర్నేషనల్ టూరిజం కూడా ఎక్కువ మంది అన్ని దేశాల నుంచి కూడా మన దగ్గరికి రావాలి. ఎందుకంటే చాలామంది విశాఖపట్నం వచ్చినప్పుడు మీ నగరం ఏంటి ఇంత క్లీన్గా ఉంది, మాకు తెలియదు, ఇంత అందంగా ఉంది. ఇప్పుడు పొద్దున్న సీఎం గారు హెలికాప్టర్లో వచ్చినప్పుడు కూడా అది కొంచెం భూమికి దగ్గరలో ఎగురుతుంది కాబట్టి మన కొండలన్నీ చూసి చాలా అద్భుతంగా ఉందని సీఎం గారు కూడా అనడం జరిగింది. అన్ని కాపాడుకుంటూ టూరిజం ఎక్స్పీరియన్సెస్ పెంచే విధంగా మేము పనిచేస్తాం. ఈ వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ 3 రోజు, ఈ రోజు నుంచి 5th నుంచి 7th వరకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్, తర్వాత హోటలియర్స్ అసోసియేషన్, ట్రావెల్ అండ్ టూర్ ఆపరేట్ అసోసియేషన్ కొంతమంది స్పాన్సర్స్ వచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా టూరిజంకి, దీంట్లో విశాఖపట్నంకి అదేవిధంగా ఎక్కువ ఈవెంట్స్ కండక్ట్ చేయాలి అనేది ఆయన ఎప్పుడు మనకు ఆదేశం ఇస్తూ ఉంటారు. దీనికి భాగంగా ఈరోజు ఫస్ట్ ఫేజ్లో ఆల్మోస్ట్ ఆఫ్టర్ 6 years ఇవి ఈవెంట్ మనం కండక్ట్ చేసాము. కాబట్టి చాలా మంచి బ్రహ్మాండంగా రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 25,000 నుంచి 30,000 వరకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చినారు. భవిష్యత్తులో ఇటువంటి ఈవెంట్స్ ఇంకా ఎక్కువ కండక్ట్ చేయాలి మన ప్లాన్ ఉంది. డిసెంబర్ నెలలో విశాఖ ఉత్సవ్ 3 రోజు ఇంకా గ్రాండ్ స్కేల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. జనవరిలో అరకు ఫెస్టివల్, అదేవిధంగా ఫిబ్రవరిలో మనకు ఇక్కడ టూర్ ఆపరేటర్స్ మీటింగ్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి రాష్ట్రంలో మొత్తం 9 మెగా ఫెస్టివల్స్, 15 జిల్లా లెవెల్ ఫెస్టివల్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. డెస్టినేషన్గా డెవలప్ చేయాలి అనేది ప్రభుత్వం ఒక ప్లాన్ ఉంది. ప్రజలు కూడా మంచి సహకారం ఇస్తున్నారు. వాళ్ళకి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలు రావడం చాలా సంతోషం. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా చాలా ఈవెంట్స్ మనము గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆదేశాల మేరకు ప్లాన్ చేస్తున్నాము. ప్రతి నెల కూడా ఒక మంచి ఈవెంట్ ఏర్పాటు చేసే విధంగా నవంబర్లో భీమిలి ఉత్సవ్, అదేవిధంగా డిసెంబర్లో విశాఖ ఉత్సవ్, అదేవిధంగా ఫిబ్రవరి నెలలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భాగంగా కల్చరల్ యాక్టివిటీ సిటీ పరేడ్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ యాక్టివిటీస్ ద్వారా ఎకనామిక్ గ్రోత్ అనేది లోకల్ ప్రజలకు వచ్చే విధంగా ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉండబోతున్నాయి. అంతేకాకుండా ఇట్ విల్ బి కైండ్ ఆఫ్ రిక్రియేషన్ యాక్టివిటీ
అండ్ టు డెవలప్ దట్ ఎకో సిస్టమ్ ఫర్ బ్రింగింగ్ ఇన్వెస్ట్మెంట్స్ టు ద సిటీ. ఇప్పుడు కొత్త ఐటీ కంపెనీస్ రాబోతున్నాయి. ఆల్రెడీ TCS, CTS లాంటి కంపెనీస్ దాదాపు 10 నుంచి 20 వేల సంఖ్యలో జాబ్స్ ప్రామిస్ చేయడం జరిగింది. రాబోయే సంవత్సరంలో 2 సంవత్సరంలో ఈ జాబ్స్ అన్నీ కూడా క్రియేట్ అవ్వాల్సిన ఉన్నాయి. అప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఎకో సిస్టమ్ ఉండే విధంగా ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నాము. ఇంతే కాకుండా టూరిజం డెస్టినేషన్స్, ఉదాహరణకి ఋషికొండ కావచ్చు, కైలాసగిరి కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆదేశాల మేరకు ఒక కాంప్రిహెన్సివ్గా డెవలప్మెంట్ తీసుకురాస్తున్నాము. కైలాసగిరిలో గ్లాస్ బ్రిడ్జ్, అదేవిధంగా ఆర్కే బీచ్లో UH-3H హెలికాప్టర్ మ్యూజియం EMRD ఆధ్వర్యంలో, అండ్ టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా అదనంగా కొత్త హోటల్స్, ఇప్పుడు కొత్తగా ప్రారంభమైన మన యాత్రి నివాస్తో సగా ఈ హోటల్స్ అన్నీ కూడా నగరానికి ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా తీసుకువస్తున్నాము. దీని ద్వారా విశాఖ ప్రజలకి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా ఎకనామిక్ డెవలప్మెంట్ వాళ్ళకు చేరుతుందని మేము గట్టిగా నమ్ముతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడలో జరిగిన గురు పూజోత్సవంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం. తనకు స్ఫూర్తినిచ్చిన భక్తవత్సల మాస్టర్ను గుర్తు చేసుకున్న సీఎం చంద్రబాబు. విజయవాడలో ఘనంగా గురు పూజోత్సవ వేడుకలు. ప్రభుత్వ విద్యలో ఆంధ్ర మోడల్ తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా నిలుస్తామన్న మంత్రి లోకేష్. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అన్న గోరంట్ల. గత ప్రభుత్వంలో సజ్జల ఒక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారని విమర్శలు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలి. మాజీ మంత్రి సాకే శైలజనాథ్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.